హలో ఆల్! నాలాగా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఈ స్మూతీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ రాగి ఫ్లోర్ వేసుకోవాలి. రాగి పిండిని ఇలా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా! ఇలా ఉండలు లేకుండా వాటర్ వేసుకుని కలుపుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది ఆప్షనల్, అది మీ ఇష్టము. చూసారు కదా! ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం కలుపుకున్న రాగి పిండిని కూడా దీనిలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత తిప్పుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. చూసారు కదా! ఇలా రాగి జావ అనేది రెడీ అయిపోయింది. తీసి పక్కన పెట్టుకుని ఆరబెట్టుకోవాలి. ఒక 6-7 బాదం పప్పులు నైట్కే నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అవి పీల్ ఆఫ్ చేసుకుని తొక్కలు, ఒక చిన్న బనానా కూడా తీసుకున్నాను. అలాగే ఈ బాదం పప్పులను కూడా తొక్కలు తీసేసి ఇలా బనానా అండ్ బాదం పప్పు 2 మిక్సీ జార్లో వేసుకోవాలి. చూసారు కదా! బాదం పప్పులు అనేవి ఇలా పీల్ చేసి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా. తర్వాత 2 స్పూన్స్ రాగి జావ వేసుకోవాలి. నాకు ఒక్కదానికే కాబట్టి ఈ క్వాంటిటీ అనేది నాకు సరిపోతుంది. అలాగే ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవాలి. తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి స్మూతీ లాగా. చూసారు కదా! మీకు కొంచెం చిక్కగా కావాలి అని అనుకుంటే ఇంకా కొంచెం రాగి జావ అనేది యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలాగే ఇష్టము. అలాగే దానిపైన టాపింగ్ కోసము కొంచెం దానిమ్మ సీడ్స్ తీసుకున్నాను. అలాగే కొంచెం బాదం పప్పులు కూడా పక్కన పెట్టుకుని పైన వేసుకున్నాను అన్నట్టు. తర్వాత 2 స్పూన్స్ హనీ వేసుకున్నాను నేనైతే. స్వీట్నెస్ కోసం మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. హనీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే మనకి ఆకలి అనేది వేయకుండా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.